ఈ నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చేమకుర్తి మండలం మంచికల్పాడు గ్రామంలో కూటమి అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి గ్రామ వైస్ సర్పంచ్ చలువాది చంద్రశేఖర్, మాజీ ఎంపీటీసీ చలువాది సుబ్బారావు జనసేన పార్టీలో చేరారు. ప్రచారంలో భాగంగా శంకారావం బాబు సూపర్ 6 కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో పథకాల గురించి వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. భవిష్యత్ తరాల బాగు కోసం ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి తిన్నెటి కృష్ణప్రసాద్ను ఆశీర్వదించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో చేమకుర్తి మండల పార్టీ అధ్యక్షుడు గొట్టిపాటి రాఘవరావు, కాటగడ్డ రమణయ్య, సెక్రటరీ వేల్పుల శ్రీనివాసరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు పొన్నపల్లి శ్రీనివాసరావు, ఎడవల్లి రాంబ్రహ్మం, పొన్నపల్లి వెంకట్రావు, మండల జనసేన అధ్యక్షుడు పల్లపు శివ, దరుమడుగు నాగరాజు, చలువాది శ్రీనివాసరావు, పొన్నపల్లి అప్పారావు, బాదర్ సింగ్, పండు, రామకృష్ణ సింగ్, దిలీప్ సింగ్, మాజీ ఎంపీటీసీ దాసర లక్ష్మీనారాయణ, కోంటు చిన్నకేశవులు, మేడిద వినయ్ కుమార్, పొన్నపల్లి నాగరాజు, కోరా కుమార్, మన్నేపల్లి వెంకట్రావు, పుల్లె గిరి, రావూరి రామాంజనేయులు, పైడి సీను మరియు తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా మండలంలోని నేకునాంబాద్ గ్రామంలో టీడీపీ కూటమి అభ్యర్థి విజయ్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామానికి విచ్చేసిన బిఎన్ విజయ్ కుమార్ కు తెలుగుదేశం జనసేన నాయకులకు గ్రామస్తులు ఆత్మీయ స్వాగతం పలికారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గొట్టిపాటి రాఘవరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు పొందూరి హరిబాబు, పొందూరి శేషగిరిరావు, సరికొండ చిరంజీవి, మండల సెక్రటరీ వేల్పుల శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ శామ్యుయల్, జాన్సన్, యేసురత్నం, వల్లెపు సీను, నరసింహారావు, రామకృష్ణ, కోటేష్ మరియు మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. నవ్యాంధ్రగడ్డ ప్రజలారా, తెలుగుదేశం పార్టీ అభిమానులారా, పేదల గడపల్లో రోదనలు తరిమేందుకు, నవ్యాంధ్ర ప్రజల బ్రతుకులు మళ్లీ మార్చేందుకు అదిగో వస్తున్నాడు మన చంద్రన్న. పదండి, చంద్రన్న ఆశయాలకు అండగా ఉందాం. నమ్మకం పేదల సమ్మతం అదిగో చంద్రన్న ఆగమనం, ప్రగతి ప్రభంజనం జగతి విరాజనం అదిగో వస్తుంది తెలుగు తేజం. జయ హో జయ హో జయ హో చంద్రన్న. రా రేపటి తరాల భవిత మమ్ము పాలించగా మళ్ళీ, రా చీకటి బ్రతుకుల వెలుగా నువ్వే కావాలి మళ్ళీ, రా ఆంధ్రుల కీర్తి ప్రదాత మమ్ము నడిపించగా మళ్ళీ, రా నవ్యాంధ్రుల తలరాత నువ్వే మార్చాలి మళ్ళీ. రాష్ట్రానికి నీ నాయకత్వం ఎంతో ఎంతో అవసరం, రానీయం ఇక ఏ అపజయం, చంద్రన్న మీదే విజయం. జనం గుండెల్లో మీ స్థానం ఎవడు జరపలేడట సత్యం. జయ అంటుంది ప్రతి వర్గం, చంద్రన్న ఇక మీదే విజయం. ఆంధ్రుల నమ్మకం చంద్రన్న, పేదల సమ్మతం చంద్రన్న, ప్రగతి ప్రభంజనం చంద్రన్న, జగతి నీరాజనం చంద్రన్న. మా ధైర్యం చంద్రన్న, మా ప్రాణం చంద్రన్న, అభివృద్ధి చంద్రన్నకే సాధ్యం సాధ్యం. రాజకీయాల్లో ఉండే మనం అందరం ఆలోచించాల్సింది, ఎప్పుడో ఒకసారి చనిపోవడం ఖాయం. మనం చనిపోయిన తర్వాత కూడా ప్రజలు మనల్ని గుర్తుపెట్టుకోవాలంటే మనం ఏమి చేసామనేది ముఖ్యం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 3 రాజధానులు ప్రపంచంలో ఎక్కడా సక్సెస్ కాలేదు, ఎక్కడా జరగలేదు. 3 రాజధానుల వల్ల అభివృద్ధి జరగదు, అభివృద్ధి చేస్తే అవుతుంది. తెలుగు ప్రజల ఆరాధ్యపు శిఖరమ, తెలుగు జాతి గర్వించే యుద్ధమ, తెలుగు గడ్డ పులకించే ధైర్యమ, తెలుసుకుంది నీ విలువ సమాజం. తెలుగు ప్రజల ఆరాధ్యపు శిఖరమ, తెలుగు జాతి గర్వించే యుద్ధమ, తెలుగు గడ్డ పులకించే ధైర్యమ, తెలుసుకుంది నీ విలువ సమాజం. విలువ సమాజం, విలువ సమాజం. నవ్యాంధ్ర అభివృద్ధి చెందాలన్నా, ప్రగతి పదంలో ఉండాలన్నా, మీ నాయకత్వం
జనగణ మంగళ గాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు వెళ్ళి విలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు ఆత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం ఓలవరం సాకారము చేయగా రక్తం పొంగిపోతా ఉంది ఆవేదన ఉండదండి ప్రతిపాదించగరే పటిదారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి పశ్చిమంగా రేపు ఓటింగ్ చేసి విజయ్ కుమార్ గారికి భారీ మెజార్టీ బూతులు రావాలని చెప్పి ఇక్కడ నేను కోరుకుంటూ ఇప్పుడు విజయ్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా సైనికులందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనకి 2024 ఎలక్షన్స్ లో మన సైకిల్ గుర్తుకు మనం ఖచ్చితంగా ఓటేయాలి. మన గ్లాస్ సింబల్ ఏదైతే ఉంటుందో ఆ గ్లాస్ సింబల్ మనం ఏంటంటే సైకిల్ గుర్తులో చూసుకోవాలి. ఖచ్చితంగా సైకిల్ గుర్తుకి మనందరికీ ఇక్కడ ఉన్న జన సైనికులందరూ ఓటు వేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భారీ మెజారిటీ తోటి మన మంచికల్పాడు గ్రామం నుంచి భారీ మెజారిటీ రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ జెండా మోస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తుంది ఏంటంటే మంచి జరిగితేనే ఓటేయండి అంటున్నాడు. ఏ మాత్రం మంచి జరిగిందో ఒక సామాన్యుడిని ఎన్ని ఇబ్బందులు పెట్టారో మన ఊర్లో ఇలా జరిగింది మీ అందరికీ తెలుసు. వాళ్ళు చేయాల్సిన పనిని ఒక సామాన్య కార్యకర్తగా ఒక కాలువ పెట్టినందుకు నన్ను స్టేషన్ దాకా తీసుకెళ్లి ఎంత ఇబ్బంది పెట్టారో అందరూ అర్థం చేసుకోవాలి. అభివృద్ధి అంటే ఏందో తెలియని వాళ్ళందరూ ఓట్లు అడుగుతుంటే అభివృద్ధి చేశాను, అభివృద్ధి జరిగితేనే ఓటేయండి అని అడిగే దమ్ముల నాయకుడు ఎవరన్నా ఉన్నాడా? విజయ్ కుమార్ గారు గెలిచినా ఓడిపోయినా మన ఎన్నికైతే ఎందుకున్నారు? ఆయన సంపాదించుకోవాలంటే చాలా వ్యాపారాలు ఉన్నాయి. మన నియోజకవర్గానికి ఎందుకు పడున్నాడు? అడుగు బలహీన వర్గాలకి సామాన్యులకి రక్షణ ఉండాలి, ప్రతి పథకం ప్రతి వాడికి అందాలి అనే ఉద్దేశంతోనే మనకు అందుబాటులో ఉన్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పశువులందరికీ నీళ్లు లేనప్పుడు కాటగడ్డ రమణయ్య గారు పండు నేను వెళ్ళి అడ్డం నిలబడి సొంత ఖర్చులు పెట్టుకొని పాడి పశువులన్నిటికీ నీళ్లు కట్టాం, చెరువులు నింపాం. ఈ రోజు చెరువులకి వెళ్ళి చూడండి ఎన్ని పశువులు ఇబ్బంది పడుతున్నాయో, ఎన్ని బోర్లు ఎండిపోతున్నాయో. ఒక్క నీటి చుక్క
ఆ యజమాని తెస్తే ఇల్లు సక్రంగా జరిగింది. యజమానికి సంబంధం లేకుండా ఊళ్ళో జరగాల్సిన కార్యక్రమాలు ఏంటి? రోడ్లు బాగుండాలి. ఒకసారి రోడ్డు మీదకి వెళ్ళండి. మనం చీముట్టి వెళ్ళాలంటే ఇటు నుంచి వెళ్తున్నాం. రోడ్డు పరిస్థితి చూడండి. మంచినీళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న జల నిధిని నేను ఇస్తున్న నిధి అని చెప్పుకున్నారు. మన ప్రభుత్వంలో వేసిన పైప్ లైన్ అది. దాని రిపేర్ కి మన సర్పంచ్ గారు అధికారంలోకి వచ్చినప్పుడు 15 లక్షల పంచాయతీ నిధి ఉంది. ఈ రోజు నా ఇంటి ముందు మురికాలు కట్టండి అంటే పంచాయతీలో నిధులు లేవు అంటున్నారు. ఈ 15 లక్షలకి ఎన్ని బిల్డింగ్లు కట్టారు? ఎంత మంచి జరిగింది? ఇక్కడ ఒక బిల్డింగ్ కట్టారండి పాస్ పోసుకోవడానికి అంట. ఎన్నాళ్ళు అయిందండి అది? ఇంటి ముందు పాస్ బయటికి పోవట్లేదు అంటే చుట్టూ ముందు పాస్ పోయడానికి ఒక బిల్డింగ్, అక్కడ ఒక పంచాయతీ పెట్టారండి. దానికి ఇంతవరకు ఎవడూ లేడు. ఎవరో సూర్యుల వారసుపోయాడు, ఇసుకలు నేసకపోయాడు అని చెప్పి బిల్లులు పెట్టుకున్నారు. మంచి జరిగితే ఏంటి? మన పంచాయతీలు జరిగిన మంచి ఏంటో ఎవడో డైరెక్ట్గా వచ్చి చెప్పండి, ఓటు అడగండి, నా ఓటు వేస్తా. ఫస్ట్ మంచి జరిగితేనే ఓటు. విజయ్ కుమార్ గారిని గెలిపిస్తే ఈసారి మంచి అనే ఎలా ఉంటుందో చేసి చూపిస్తాడు. ప్రతి ఒక్క సైనికుడు మన సైకిల్ గెలిపించాలి. ఈ సైకో పోతే తప్ప మనం బాగుపడం. సైకో పోవాలి. జూన్ నెల నుంచే ఇస్తారు. మహిళలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు 50 ఏళ్ళకే పెన్షన్ 4,000. ఇంకోటి నేను గుర్తు చేసేది ఏంటంటే జగన్ మాదిరి 5 సంవత్సరాలు అప్పు కట్టినట్టు సంవత్సరానికి కొద్ది పెంచడం కాదు, ఒకేసారి జూన్లోనే 4,000 రూపాయలు పెంచుతారని సందర్భంగా. దాని తర్వాత అమ్మఒడి కార్యక్రమం. చదువు అనేది చాలా ముఖ్యం. అందుకని ఇంటికి ఒకడే కాదు చదివించేది, అందరినీ చదివాలి. అందుకని అమ్మఒడి 15,000 ఇచ్చారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000, ఎంతమంది ఉంటే అన్ని వేలు. నేను ఈ సందర్భంగా అయితే ఎందుకంటే చదువు అనేది ముఖ్యం కాబట్టి. దాని తర్వాత ఎస్సీలు బీసీలకి లోన్లు, ఓసీలకు కూడా లోన్లు. అప్పుడు ఉప్పు కార్పొరేషన్లో ఎన్ని లోన్లు నేను ఇచ్చాను నాకే తెలుసు. ఇలాంటివన్నీ ఉంటాయి. చంద్రన్న బీమా 5 లక్షల నుంచి 10 లక్షలు. దాని తర్వాత సంక్రాంతికి తోఫా, సంక్రాంతికి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకలు ఇలాంటివన్నీ ఉంటాయి. పెళ్లికి 1,00,000 రూపాయలు అవి ఉంటాయి. దాని తర్వాత ఇక్కడ డాక్రా మహిళలు ఉన్నారు. వడ్డీ లేని రుణాలు 10 లక్షలకి, వడ్డీ లేని రుణాలు డాక్రా మహిళల గ్రూపులకి 10 లక్షలు అనేది అందరికీ గుర్తు చేస్తారు.